హైదరాబాద్లో బోనాల జాతరకు వేళైంది. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో నిర్వహించే ఉత్సవాలతో భాగ్యనగరంలో బోనాలు మొదలవుతాయి. వివరాలు చూద్దాం. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు ప్రారంభమవుతాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించింది. దీంతో నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం అధికారులు ప్రధాన ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయంలో బోనాల పండుగతో జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. గోల్కొండ కోటలో బోనాలు మొదట ప్రారంభించే సంప్రదాయం కులీ కుతుబ్ షా కాలం నుంచి వస్తోంది. అప్పట్లో కులీ కుతుబ్ షా నిర్వహించగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేస్తారు. గోల్కొండలో నెల రోజుల పాటు జరిగే ప్రత్యేక పూజలకు నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. వీరి కోసం గోల్కొండ కోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోనాలు జరిగే ఆదివారం, గురువారం రోజుల్లో సందర్శకులకు గోల్కొండకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. బోనాల ఉత్సవాలలో భాగంగా తొలి రోజు లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు. బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత ఏడాది చోటు చేసుకున్న పొరపాట్లను సమీక్షించుకుని స్థానికుల సహకారంతో బోనాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆతిథ్యం ఇవ్వటంలో నగర ప్రజలు ఎవరికీ తీసిపోరని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానికులు ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా జంట నగరాల్లోని ప్రముఖ అమ్మవారి ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జూలై 13న సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జూలై 20న లాల్ దర్వాజా అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూన్ 26న ప్రారంభమయ్యే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రకాష్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు అందజేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని మొత్తం 20 ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మొత్తం మీద బోనాల ఉత్సవ సందడికి భాగ్యనగరం సమాయత్తమైంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.